బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున జనవరి 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు మీకు తెలుసా? అదేనండి, రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కదా, దాని గురించి ఢిల్లీ పర్యటన. ఈయన ఒంటరిగా బరిలో దిగాను, సింహం సింగిల్గా వస్తుంది, ఎలుకలు గుంపుగా వస్తాయి అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఇక్కడ తేలిపోతుంది. నిజానికి ఈయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఇప్పుడు రేపు జరుగునున్న లోక్సభ ఎన్నికలకు మద్దతు కోసం లేదా ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా ఈయనకి బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇస్తామంటూ బేరసారాలు జరుగుతున్నాయి. ఇది వాస్తవంగా బయటకు వచ్చిన విషయం. గతంలో షర్మిల చెప్పింది, మేడం షర్మిల కాంగ్రెస్ అధినేత చెప్పింది, బీజేపీతో పొత్తులు ఉన్నాయి, బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, అది ఇదని. ఇదంతా నిజం కాదేమో అనుకున్నాం, కానీ వాస్తవాన్ని చూస్తే నిజమే కావచ్చు. ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తు ఉన్నది ఒక పక్క, అఫీషియల్గా జనసేన బీజేపీ పొత్తు ఉంది మరో పక్క. వీళ్ళు ముగ్గురు కలిస్తే వేరేగా ఉంటుంది, కానీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది, కానీ టీడీపీని పొత్తులో పెట్టుకోవడానికి ఇప్పుడు దాకా బీజేపీ ఒప్పుకోలేదు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి 3 ఎంపీ టికెట్లు ఉన్నాయి. ఈ ఎంపీ టికెట్లలో ఒక్కొక్క టికెట్కి వచ్చి అంటే ఓట్లు, ఒక్కొక్క ఓటుకు ఒక సీటుకు వచ్చి 44 ఓట్లు వేస్తే ఒక సీటు గెలుస్తారు. కానీ టీడీపీకి వచ్చిన ఎలక్షన్లో, గత ఎలక్షన్లో 23 ఓట్లు. వీళ్ళు పారిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ చూస్తే 18 ఓట్లు, 18 సీట్లు. 18 సీట్లలో మరి కొంతమంది వైసీపీ నుండి పారిపోయి వచ్చిన అసమ్మతులు, జపాంగులు, వీళ్ళ వల్ల 22. గతంలో ఒక ఎమ్మెల్సీని ఇలాగే ఎంపీని ఇలాగే అక్కడి నుండి వైసీపీ నుండి మద్దతు తీసుకొని వీళ్ళకున్న సీట్లు చాలక, ఓట్లు చాలక వైసీపీ చేత క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఒక సీటును సాధించారు. ఇప్పుడు టీడీపీ కూడా మళ్ళా వరలరామయ్య ఎవరినో సెలెక్ట్ చేసిందంట, వాళ్ళని రాజ్యసభకు పంపించాలని. ఇప్పుడు సుమారు 26 నుండి 22 వరకు ఓట్లు, ఎమ్మెల్యే ఓట్లు కావాలి. దీనికి ఎమ్మెల్యేలు మాత్రమే అర్హులు ఓట్లు వేయటానికి, మిగతా వాళ్ళు కాదు. ఇప్పుడు అసమ్మతులు వచ్చినాయి కదా వైసీపీలో. గతంలో అసమ్మతులు లేని రోజుల్లోనే వైసీపీ నుండి ఓట్లు క్రాస్ ఓటింగ్ చేయించుకొని టీడీపీ ఒక స్థానాన్ని సాధించింది. కానీ ఇప్పుడు అసమ్మతితో దరిదాపుగా ఒక 70 మంది దాకా బయటకు వచ్చేసారు. వైసీపీ సీట్లు ఇవ్వడం ఖాయం చేయలే వాళ్ళకి. దాంతో సీట్లు మార్పిడి ఇవన్నీ జరగడంతో అసమ్మతులు బయటకు వచ్చారు. ఈ అసమ్మతులు 70 మందిలో చంద్రబాబు నాయుడికి 26, 24 దొరకకపోతాయా ఎమ్మెల్యే సీట్లు? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఒక ఎమ్మెల్సీ టీడీపీ నుండి ఖరారు. మరి చెప్పుకోవడానికి మరి వైసీపీకి కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. మరి ఇంకో ఎంపీ ఏమైంది? ఒకటి టీడీపీకి, ఒకటి వైసీపీకి, మరి ఇంకోటి ఏమైంది? 3వది బీజేపీకి.
మరి బీజేపీకి నీకు ఏ పొత్తు లేదు, ఎలియన్స్ లేదు, నీకు ఏమీ లేదు, మరి నువ్వు ఎలా బీజేపీకి సీట్ ఇస్తావయ్యా? అంతే, ఇంటర్నల్ ఎలియన్స్. ఎలియన్స్ అంటే పబ్లిక్గా జగను బీజేపీ ఎలియన్స్ లేరు, కానీ ఇంటర్నల్లో ఎలియన్స్ ఉన్నారు. అందుకే ఈయన కేసులన్నీ జైలుకి 11 కేసులు పెండింగ్లో ఉన్నా సరే ఈ కేసుల మీద బెయిల్ తీసుకొని బయటకు ఉండడానికి కారణం ఇవన్నీ అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ రోజున వరకు బీజేపీ జనసేన ఎలియన్స్ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడమే కానీ లడ్డా కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా ముందుకు రావట్లా. ఒక పక్కేమో అమిత్ షా కానీ లడ్డా కానీ వచ్చి జనసేన టీడీపీ మిత్రపక్షాలు రండి మేమందరం కలిసి పోటీ చేస్తామని ఎక్కడా కూడా అనౌన్స్ చేయలే. కానీ జనసేన బీజేపీకి ఉన్నదని అనౌన్స్ చేశారు. ఇంటిగ్రేటెడ్గా ఇంటిమేషన్ అనే రహస్య ఒప్పందం ఏంటంటే బీజేపీ అదే మన వైసీపీ రహస్య ఎలియన్స్ అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి కామెంట్లో మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.